సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నాయకులు వీడియో విడుదల మీ రాజకీయ లబ్ధి కోసం ధర్నా 17 మహాధర్నాకు మాకు ఎటువంటి సంబంధం లేదు. సిరిసిల్ల చేనేత వ్యాపార వస్త్ర సంఘానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రోజున పెద్దలు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద ప్రేమ చూపిస్తూ వారు గత ప్రభుత్వం ఉంచినటువంటి బకాయిలు బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించాలని మహాధర్నా చేస్తానని చెప్పడం చాలా బాధాకరం. ఏదైతే ఈ 300 కోట్లకు పైగా బతుకమ్మ చీరల బకాయిలు గత టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంచినటువంటి బకాయిలకు ఎందుకు బకాయి పెట్టడం జరిగింది అని సమాధానం చెప్పకుండా కనీసం అసెంబ్లీలో ఈ యొక్క బకాయిలపై సిరిసిల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని మాజీ మంత్రివర్యులు టెక్స్టైల్ మినిస్టర్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు సిరిసిల్ల శాసనసభ్యులుగా ఉండి సిరిసిల్ల ప్రజల ఇబ్బందుల గురించి అసెంబ్లీలో మాట్లాడకుండా ఈ మహాధర్నా చేస్తానని చెప్పనేసి చెప్పడం ఈ ఇబ్బందుల ఈ సమస్యను వాళ్ళు రాజకీయం వాడుకుందాము, ఎంపీ రాబోయే ఎన్నికలలో ఎన్నికల గురించి వాడుకుందాము అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం కానీ పరిశ్రమకు బాగోగుల గురించి ఆలోచిస్తున్నటువంటి ఉద్దేశం కాదు. ఇటు విషయాన్ని మేము ఖండిస్తున్నాము. మీరు వాస్తవానికి కనుక మీరు కార్మికులకు కానీ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కానీ మేలు చేయాలనేటువంటి ఉద్దేశం మీకు ఉన్నట్టయితే మీరెప్పుడో ఈ బకాయిలను ఇచ్చి ఆదుకునేటువంటి వారు. వీళ్ళని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పనేసి ఎన్నో రకాల గతంలో కూడా మేము సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద ఈ జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద మంత్రి గారికి విన్నవించుకుందామని సరి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా మీరు మొత్తానికే సమయాన్ని కేటాయించకుండా ఏమాత్రం కూడా మీరు ఏదో మీకు నచ్చిన తీరుగా వ్యవహారం చేస్తూ ఈ పరిస్థితి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను అవి సొంతంగా నడుస్తున్నటువంటి ఈ వస్త్ర పరిశ్రమను చాలా వాటిని మొత్తాన్ని కూడా కుంటుపడే విధంగా చేసి ఈ సంక్షోభానికి కారణమైనటువంటి గత ప్రభుత్వం ధర్నా చేయడం సిగ్గుచేటు. మీరు ఎవరిని పట్టుకొని ధర్నా చేస్తామనుకుంటున్నారు? మీరు కార్మికులు కానీ ఇక్కడ కానీ దీనికి సంబంధించినటువంటి ఈ పరిశ్రమ బాగోగుల గురించి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమ బాగోగుల గురించి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. మాకు మంత్రివర్యులు హామీ ఇచ్చిండ్రు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ కరీంనగర్ ఎంపీ గారంటే పొన్నం ప్రభాకర్ గారు, మా ఈ చేనేత మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు దీని మీద సమీక్ష జరిపి దీనికి ఒక రూపకల్పన చేస్తూ ఉన్నారు. డబ్బులు కూడా త్వరలోనే ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చినారు. కాకపోతే గత ప్రభుత్వం మొత్తం కూడా దీని మీద ఆ ఖజానా అనేది మొత్తం ఖాళీ అయింది. మరి మీరు కొద్దిగా మీరు ఓపిక పట్టాలి అని చెప్పడం జరిగింది. ఈ 3-4 రోజుల్లో డబ్బులు రావచ్చు. మీరు ఈ ధర్నాన్ని మాత్రం మేము ఖండిస్తున్నాము. అంతకుముందు ఏముందంటే ఏదైనా పవర్ యూనిట్ ఎవరు ఉపయోగించుకున్నా 50% సబ్సిడీ ఉండేది. కానీ ఈ మధ్య కొందరి వ్యతిరేకం వల్ల అంటే ఈర్ష్యా ద్వేషాల వల్ల ఏదో రకంగా కొందరు ఎవరో కేసు వేసి ఎస్ఎస్ఐ యూనిట్లు బాగా లబ్ధి పొందుతున్నారు, వారు బాగా లాభాలు స్వీకరిస్తున్నారని ఒక దురుద్దేశంతో కేసు వేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఎస్ఎస్ఐలో ఉన్న వాళ్ళు పెద్ద సెట్లు చిన్న సెట్లు అని కాదు, దాదాపు చిన్న పరిశ్రమలో వాళ్ళు ఏంటంటే ఆ యజమానిగా నేను ఎదగాలి, కొంత గవర్నమెంట్ ద్వారా లోన్ తీసుకొని నేను నా ఓను అంటే నియంత్రణ నేను నా కాళ్ళ మీద నిలబడి నేను సొంత వ్యాపారం చేసుకోవడం ఒక సదుద్దేశంతో 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ ఎస్ఎస్ఐ యూనిట్ తీసుకొని వాళ్ళు కొంత బతుకమ్మ ఈ ప్రోగ్రామ్ తీసుకొని చేస్తే వాళ్ళకి వాళ్ళ పూర్తి స్థాయిలో కరెంటు సబ్సిడీ తొలగించాలని ఒక కేసు వేసి వాళ్ళని వాళ్ళ కరెంటు బిల్లు కట్టాలి పూర్తి స్థాయిలో వాళ్ళను ఇది వేధించడం కూడా మాకు ఒక పెద్ద సమస్యగా తయారైంది. కాబట్టి ఇక్కడ మేము అప్పుడు ఉన్న సమస్యలను అన్నీ మీకు అందరికీ తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, ఇక్కడ ఉన్న అధికారులకు తెలుసు, ఈ సమస్య ఎందుకు వస్తుంది, వీళ్ళకి ఏ విధంగా లాభాలు వస్తున్నాయి అన్నీ తెలుసు. ఏ విషయంలో కూడా బతుకమ్మ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా వర్కర్కి ఎంత ఇవ్వాలి, ఆసామికి ఎంత ఇవ్వాలి, వైపర్కి ఎంత ఇవ్వాలి, వార్పర్కి ఎంత ఇవ్వాలి, ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఇక్కడ వర్కర్కు ఉపాధి కల్పించాలని ఒక సదుద్దేశంతో చేసిన ప్రోగ్రాం. కాబట్టి అక్కడ యజమాని కూడా ఎంత లాభం ఇవ్వాలని వాళ్ళే నిర్ణయించారు.
ఇక్కడ ఎక్కడో ఇక్కడ మోసాలు జరిగినాయి, ఇక్కడ కుంభకోణాలు జరిగినాయి, ఎటువంటి లేదు. అది అపోహ. దీని మీద ఉన్న ఈర్ష దేశం ఉన్న వాళ్ళే మాట్లాడతారు తప్ప ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు కూడా అటువంటి విషయాలు మాట్లాడరు. ఎందుకంటే ఏ సమస్య కూడా అందులో వాళ్ళు లీనమై పనిచేస్తున్న వారికి సమస్య తెలుస్తుంది కానీ ఎదుటి వారికి తెలియదు. దయచేసి దీన్ని వేరే కోణం నుంచి ఆలోచించదు. ఒక కార్మికుడు, ఒక ఆసామి దీనిలో పరిశ్రమ మీద, ఒక వ్యవసాయం తర్వాత రెండో అధిక మొత్తంలో ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమ కాబట్టి దయచేసి దీన్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు. దీన్ని అధిక మొత్తంలో ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి దీన్ని అందరూ మీరు ఒక పాజిటివ్గా తీసుకొని దీన్ని మా వర్గం మీద ఒక 11 రంగాల వారు దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఒక బతుకమ్మ వాళ్ళు ఒక యజమానులే బతకడం లేదు. దాని కింద ఆసామి, వర్కరు, వైపరు, వార్పరు, ఫోల్డరు, గుమస్తా, ఆటో, కండెల వాళ్ళు, ఈ మన జోటా రిపేర్ వాళ్ళు, ఈ రకంగా చూసుకుంటే 11 రంగాల వాళ్ళు దీని మీద ఆధారపడి చేస్తున్నారు. అందుకే మాకు వచ్చే యారల్ సబ్సిడీ కూడా వర్కర్ ఎదగాలి, వర్కర్ ఇక్కడ బాగుండాలి, సిరిసిల్లాలో బాగా దీనస్థితిలో ఉన్నాడని అప్పుడు గవర్నమెంట్ ఆలోచించి వాళ్ళకి మాకు వచ్చే 10% యారల్ సబ్సిడీ వర్కర్లకే దాన్ని కేటాయించి వరకు వాళ్ళ అభివృద్ధి చేయాలి, వాళ్ళ ఫ్యామిలీలు మంచిగా ఉండాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టేది. కానీ తెలిసి తెలియక మన బతుకమ్మ కుంభకోణం దీనిలో సంపాదించడం అనేది అవాస్తవము. దయచేసి ఎక్కడ కూడా ఇవి మాట్లాడద్దు. ఎందుకంటే ఎవరి వృత్తికి వాళ్ళం మేము కష్టపడి పనిచేస్తూ మేము యారని కొనుకొచ్చి వర్కర్లకు, ఆసాములకు, ఇతరత్ర 9 రంగాల వారికి డబ్బులు ఇచ్చి మేము వాళ్ళ పెట్టుబడి పెట్టి మేము డబ్బులు అడుగుతున్నాం. వేరే వాళ్ళు మేము అడుగుతుంటే కూడా కొంత చురుకని అనిపించచ్చు. ఒక పెట్టుబడి మీద ఇంత పెట్టుబడి పెట్టి మేము ఇంత బాధపడుతున్నాం 3 నెలల నుంచి అంటే ఆలోచించాలి. ఈ కార్మిక వ్యవస్థ ఎట్లా కాపాడుకోవాలి. సిరిసిల్లలో పూర్తి 90% ఈ పరిశ్రమ మీద ఆధారపడిన కాబట్టి దయచేసి దీని మీద ఇంకోసారి కుంభకోణాలు అనకుండా, మా మనోభావాలు దెబ్బతీయకుండా, మాకు అందరూ ఈ డబ్బులు వచ్చే విధంగా ఎవరు చేసినా సహాయం చేయాలని మేము వస్త్ర పరిశ్రమ మేము అందరినీ కోరుకుంటున్నాం. మాకు పెద్దగా ఇప్పుడు సమస్య ఏదంటే కరెంటు సమస్య. దయచేసి ఈ సమస్యను ఎంత వీలైతే అంత తొందరగా ఈ పరిశ్రమ నడవాలంటే ముందు నడవాలంటే కూడా సమస్యను పూర్వంలాగా 50% సబ్సిడీ ఇచ్చి 4th కేటగిరీలో ఉంటున్న ఈ సమస్య సర్దుమవుతుంది. కాబట్టి దయచేసి దీన్ని మీరు కూడా ఆలోచించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి చేస్తామని చెప్పారు. ఇక్కడ మనకు నిన్న పొన్న ప్రభాకర్ గారు కూడా కలిసి మేము అడిగితే సార్ డబ్బులు ప్లస్ పవర్ అంటే ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు, కొంత లేట్ అవుతుంది వాస్తవమే కావచ్చు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీకు సానుకూలంగా పవర్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఆర్డర్లు కావచ్చు, ఒక వర్కర్ ఖాళీ ఉండకుండా మేము ఇచ్చే బాధ్యత మాది అని చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మాకు మున్ముందు కూడా వర్కరు, ఆసామి, యజమాని ఎవరైనా పరిశ్రమను నమ్ముకొని ఉన్నాం కాబట్టి అదే విధంగా నమ్ముకుంటే మాకు ఎవరు సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు ఎంబడి మేము ఉంటామని మేము తెలియజేసుకున్నాం.